బాధ్యత తీసుకొని కోర్ లీడర్ అనుకుంటే మీరు 5 మంది టీం ఉంటే కూడా 5 మందిని కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయండి. బాబు పాస్పోర్ట్లు తయారు చేద్దాం, ఇదేదో టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ గెలుస్తాం, ఈసారి లండన్ వెళ్దాం ఫ్రీగా, గోవాకి వెళ్ళడానికి పనికిరాని ప్లానింగ్లు చేస్తాం, మనోళ్ళు తాగడానికి, అక్కడ బీరు తాగడానికి, అంతే కదా. కాలేజ్ పిల్లలు మమ్మీ డాడీకి తప్పు చెప్పి మరి డబ్బు తీసుకొని వెళ్తారు. సేఫ్ షాప్ లో కష్టపడి పనిచేసి లండన్ ఫ్రీగా వెళ్ళి రావచ్చు కదా. గోవా కంటే ఎన్నో రెట్లు మంచిగా ఉంటే బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు కదా ఫ్రీగా. కాలేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఐపీఎల్ ఆడుతున్నారు, వచ్చేటప్పుడు చూసాం క్రికెట్. ఐపీఎల్ పంప వాళ్ళ అమ్మ నాన్న కూడా రికమెండ్ చేస్తారు, నా కొడుకు ఐపీఎల్ లో రోజు విరాట్ కోహ్లీ అయిపోడా 20 కోట్లు మా ఇంటికి తీసుకురావడానికి. అక్కడ ఉంటే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? 11 వేకెన్సీలు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఇండియా టీంలో? 140 కోట్లలో నుంచి ఒకటిగా 11 మందిగా తయారు చేయడానికి మీరు వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ తయారైపోతారు. బట్ సేఫ్ షాప్ లో అన్లిమిటెడ్ డైమండ్ వేకెన్సీలు ఉన్నాయి. రెండోది, అక్కడ రికమెండేషన్లు ఎవడైనా మంచి స్కోర్ చేస్తే తొక్కేస్తారు, అక్కడ రాజకీయాలు నడుస్తాయి. బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో మీరు ఏ కారణంలో కూర్చొని బిజినెస్ చేసినా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడికి వచ్చేస్తాడు అబ్బాయిని మీకు హెల్ప్ చేయడం కోసం. అట్లాంటి వాళ్ళే కావాలి, ఎందుకంటే విన్ విన్ సిచ్యువేషన్ కదా. మన గ్రేట్ కాకి పిల్ల కాకి గుద్దని చెప్పాను. ప్రతి ఒక్కరు వాళ్ళ కంపెనీని గొప్పగా పొగుడుకుంటారు, పొగుడుకోనండి. ఒక కారణంతో పొగడాలా వద్ద ఒకే కారణంతో చేస్తాను ఉన్నాయి. మనలాగా మంచి కంపెనీలు ఇంకా ఉన్నాయి మార్కెట్లో. కొంతమంది డైరెక్టర్ల పని ఏం తెలుసా? ఏ కంపెనీ వాళ్ళు అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు లాగేసుకోవడం, ఆశ చూపడం. ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు కదా ఇక్కడ మధ్యకాలంలో. ఎవరైతే పార్టీలకు వచ్చారో ఇక్కడ నుంచి ఇక్కడ జంప్, రేపొద్దున అది పోయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్. రాజకీయాల్లో లాగా కొంతమంది బిజినెస్ లో కూడా వేరు లీడర్ యూట్యూబర్స్ పట్టుకొని వచ్చి వాళ్ళ కంపెనీలో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది కంపెనీ డైరెక్టర్లు. మన సేఫ్ షాప్ లో టీంలో ఉంటూ కంపెనీలో ఉంటూ అట్లాంటి పనులు చేస్తే వాళ్ళని టర్మినేట్ చేసి పంపించేది ఇంటికి.